హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు 7:30కి లేసాను. మస్తు బిజీగా ఇక పనులన్నీ టకటక చేసుకుంటున్నాను. ఈ పనులు చేసేటప్పుడు మార్నింగ్ టైంలో నేనైతే ఈ 7:30కి లేసి 8:30కే నేను ఫుడ్డు మా వాళ్ళని చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, వాళ్ళకి అన్నం, ఆకలి తినిపించడం, తాపించడం. ఇక మస్తు టెన్షన్ ఉంటుంది మార్నింగ్ టైంలో నాకు. ఇక మా ఆయన మీద, మా పిల్లల మీద అరుస్తూనే ఉంటా. ఇక మావోనికి పాపం ఎన్ని పనులో సాక్సులు దేరా, టవల్ దేరా, డ్రెస్ దేరా ఇట్లనే అరుస్తూనే ఉంటా. ఇక మార్నింగ్ టైం మొత్తం 9 వరకు ఇట్లనే అరుసుకుంటా పని చేసుకుంటా. నేనెంత అరుస్తున్నా మా వాళ్ళు అంత డల్గా ఉంటారు. మా వాడైతే సాక్సులు దేరు అంటే వాడు దీర్ఘంగా ఆలోచించి మంచిగా కుర్చీలే మనం ఎంత అరవని వాడైతే కుర్చీలో కూర్చొని ఉంటాడు. వాడంత నిమ్మలంగా ఉంటే ఏ టెన్షన్ ఉండదండి. కానీ మనకేమో పనులుంటాయి. మనం ఆ మాత్రం అరవాలే గదా! ఇగ 8:30కి అన్నీ కుదరాలంటే నేను కిచెన్‌కి, బాత్రూమ్‌కి నీళ్ళు పెట్టడం, బయట కడగడం అలాంటివి చూసుకొని వానికి 8:30 వరకు రెడీ చేయాలంటే ఇగ మామూలుగా ఉండదు గదా! ఆడోళ్ళకి ముచ్చట అంటే. కర్రీ కావాలి, అన్నం కావాలి, మనం స్టవ్ మీద పెట్టేది చూసుకోవాలి, మాడకుండా ఇవన్నీ ఉంటాయి గదండీ! ఆ మాత్రం అరవాలే గదా! ఇగ మా ఆయననేమో నా మీద అరుస్తాడు. "అట్లెందుకు అరుస్తావు?" అది ఇది అని. ఒక్కోసారి మాట గూడా జారుతాడు. అప్పుడు నాకు కోపమొస్తే రియాక్షన్ చూస్తా నేను. సైలెంట్ అయిపోతాడు. 9 వరకైతే ఇట్లా హడావిడిగా జరిగిపోతది మా ఫ్యామిలీలో డే అనేది. అంతే ఇంకా చెప్పాలంటే ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకిస్తానండి. అప్పట్లో మనకి ఉప్పు చేతికి ఇవ్వరాదు అని ఎందుకన్నారో పెద్దవాళ్ళు తెలుసా అండి? అప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు మనకు ఎన్ని చెప్పినా గూడా మనం చెవికి ఎక్కించుకోకపోయేవాళ్ళం. కానీ అందులో ఎంతో కొంత నిజం ఉంటేనే వాళ్ళు చెప్తారు. అందులో ఎంతో కొంత నిజం ఉంటేనే వాళ్ళ మేధస్సు వాళ్ళని అలా కాపాడింది. వాళ్ళు చెప్పినట్టుంటే ఈరోజు ఇన్ని రోగాలతో మనం బాధపడేవాళ్ళం కాదు. ఏదోలే ఇగ ఇప్పుడు ఉప్పెందుకు వాడొద్దంటే మన చేతిలో రకరకాల బ్యాక్టీరియాలు, చెమట ఉంటుంది. దీంతో పాటు ఎంతో కొంత తడి కూడా ఉంటుంది. ఎప్పుడైతే చేత్తో ఉప్పు ఇస్తామో చేతిలో ఉన్న తేమ ఉప్పు పీల్చుకుంటుంది. అప్పుడు మన చేతి వాళ్ళ చేతి కలిసిపోయి వాళ్ళకున్న ఇన్ఫెక్షన్స్, మనకున్న ఇన్ఫెక్షన్స్ ఇట్లా ఒకరికొకరికి వచ్చే అవకాశాలు ఉంటదని చెప్పేవాళ్ళు. కానీ ఈ తరంలో ఎవరు పట్టించుకుంటారండి? అందులో ఎంతో కొంత నిజం ఉంటేనే పెద్దవాళ్ళు చెప్తారని ఇప్పుడిప్పుడు తెలుస్తుంది నాకైతే. నేను ఒక మంచి మూవీ గురించి మాట్లాడుకుంటా అంటే విన్నా. మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటా అంటే 'ఎనిమిది వసంతాల' మూవీ. అది చక్కగా ఆడవాళ్ళ గురించి చెప్పాడంట డైరెక్టర్ అనే అతను. డైరెక్టర్ పేరేంటో నాకు తెలవదు. మూవీ కూడా చూడలేదు. కానీ చెప్పుకుంటా అంటే విన్నా. చాలా చక్కగా రాసాడంట. చాలా బావుంటదంట. వీలైతే చూడండి. అందులో ఒక డైలాగు వాళ్ళు చెప్పుకుంటా అంటే నాకు గూడా నచ్చింది. విలువైనది ఎప్పుడూ ముందుగా విలువ తెలియని వారి దగ్గరికే చేరుకుంటుందంట. కానీ చేరవలసిన సమయంలో చేరుకోవాల్సిన చోటికి చేరుకుంటుందంట. అది వస్తువైనా, మనిషి అయినా. ఎంత చక్కగా రాశాడండి డైరెక్టర్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు వీలైతే చూడండి. నెక్స్ట్ అయితే నా కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత వానికి పుల్కా కావాలన్నాడు. వితౌట్ ఆయిల్ తోటి పుల్కా కావాలన్నాడు. సరేరా చేసి పెడతా అని చెప్పిన నేను. అయ్యో! మీకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా గానీ నేను అరుస్తూనే ఉంటా. "అరేయ్! రెడీ గారా, డ్రెస్ ఏసుకోరా, షూ ఏసుకోరా, సాక్సులేసుకోరా" అని మా అబ్బాయి మీద అరుస్తూనే ఉంటా. ఇగ అలా గడిచిపోతది. ఇగ మొత్తానికైతే అటు పక్క అన్నం పెట్టినా. ఇగ 8:30కి అయితే టోటల్‌గా ఏదేమైనా గూడా టకటక పనైతే 8:30 వరకైతే చేసుకుంటా. మార్నింగ్ ఏఎం వరకి. 8:30 ఏఎం వరకైతే కంప్లీట్ అయిపోతది. మా వోడినైతే ముందుగానే స్కూల్‌కి పంపిస్తా. ఇగ తర్వాత పుల్కా చేయమన్నారు మా వోళ్ళు. ఇగ పుల్కా చేస్తున్నా. పుల్కా చేయడానికి ముందుగా మనం మంచిగా చపాతీ పిండిని పిసుకోవాలి. 7:51 అయితే అవుతుంది చపాతీ చేసే టైంకి. ఇంకా వాళ్ళకి పాలు తాపించడం ఉంది. మా వోడైతే అంత పొద్దున అన్నం తినడు. ఒక్కొక్కసారి టిఫిన్ తింటాడు. లేకపోతే లేదు స్నాక్సే పెడతా. ఇగ మంచిగా పిసుకొని మెత్తగా పిసుకున్న తర్వాత ఆ కవర్‌లోనే మంచిగా ఆ ముద్దను చపాతీ ముద్దను మంచిగా పెట్టాలి. ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఇగ తర్వాత అటుపక్క, ఇటుపక్క మంచిగా కాల్చుకున్న తర్వాత స్టవ్ మీద డైరెక్ట్ పెనం తీసేసి స్టవ్ మీద డైరెక్ట్ ఆ చపాతీని కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తాను గదా! ఆ విధంగా కాల్చుకోవాలి అన్ని చపాతీలు. అదే పుల్కా అంతే. దీన్ని డైరెక్ట్ తింటాడు మా వోడు. గోంగూర పచ్చడి చేస్తా ఇప్పుడు. గోంగూర పచ్చడిలో తింటాడు. చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చడికి నేను ఎండుమిర్చి తీసుకున్నా 10. వెల్లుల్లేమో 10 తీసుకున్నా.
జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నా. దీంట్లోకి దొడ్డుప్పు అయితేనే కచ్చా పెచ్చాగా మంచిగా రోట్లో ఆహ్, దంచుకున్నట్లు ఉంటుంది. దొడ్డుప్పే వేసుకుంటా నేను. హాఫ్ స్పూన్ దొడ్డుప్పు వేసుకున్నా. మనం ఉడకబెట్టుకున్న గోంగూర ఆకులు వేసుకున్నాను. నేను 3 కట్టలైతే తీసుకున్నా. ఇగ మంచిగుంటది. అది పోపు గూడా ఏయనవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటది. మాకైతే నచ్చుతది. ఇగ తర్వాత మా వోళ్ళు పాలు తాగుతా అన్నారు. వాడు ఆల్రెడీ చపాతీలు తింటాండు. ఇగ తిన్న తర్వాత పాలు తాగిపిచ్చిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసిన. ఓన్లీ సాక్స్‌లేసుకుంటే అయిపోతది. మా వాడిని స్కూల్‌కి పంపించుడే. ఇగ మా పాప వానితోటే స్నానం పోయమంటది. వానితోటే తింటా అంటది. వానితోటే తాగుతా అంటది. వానితోటే బ్యాగ్ పెట్టు, షూ ఎయ్యి, సాక్సులెయ్యి అని ఆమోరిస్తది. ఇగ మొత్తానికైతే నేను అందులో కొంచెం పసుపేస్తా అండి. ఎందుకంటే ఇప్పుడు చలికాలం, వర్షాకాలం అయినా వాళ్ళకి బ్యాక్టీరియా ఇట్లా క్రీములు ఇట్లా లోపలికెళ్ళిపోతాయి స్టమక్ లోపలికి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతారు. అక్కడ ఇక్కడ ముట్టుకుంటారు కాబట్టి బాడీలో పురుగులు ఏర్పడతాయన్నమాట. అందుకే వాళ్ళకి నేను పసుపేస్తే లోపలున్న ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోతాయి. నేనైతే రెగ్యులర్‌గా ఏస్తా. ఏదో ఒక రోజు మర్చిపోతా. మీరు గూడా ట్రై చేయండి. పిల్లలు హెల్తీగా ఉంటారు. నేనైతే ఈ టిప్పు పాటిస్తా. మీరు వీలైతే పాటించండి. నేను చాలా చాలా మంచి జెన్యూన్‌గా చెప్తానండి. నా వీడియోస్ ఫాలో అవ్వండి. హమ్మయ్య! మొత్తానికైతే రెడీ అయిపోయింది. టిఫిన్స్ తిన్నాడు, పాలు తాగిండు. ఇగ బ్యాగ్ రెడీ చేసిన. ఇగ సాక్స్‌లేసిందంటే ఇగ మా వోడిని స్కూల్‌కి పంపించిందంటే ఇగ నా పని అయిపోయినట్టే ఇగ. ఎంత పనున్నా గూడా మంచిగా నెమ్మదిగా చేసుకుంటా అండి. ఇగ నాకు పెరిగే బీపీ మొత్తం 8:30 వరకు తగ్గిపోతుంది. రిలాక్స్ అయితే ఇదైతే సాయంత్రం ఈవినింగ్ టైం మళ్ళీ మా పాప పడుకుంటది కాసేపు. ఎండిన బట్టలు పైనుంచెళ్ళి తీసుకొచ్చి మడత పెట్టుకుంటా నేనైతే. ఇంతే ఇగ ఈవినింగ్ టైం అయిపోయిందంటే ఇగ మా వాడిని తీసుకొచ్చి తినిపించడం, తాగిపించడం అది రొటీనే గదా అని అది షూట్ చేయలేదండి. ఇక్కడి వరకే చేసిన. 4:30, 5 వరకే చేసిన. ఇగ నేను ఊడుస్తే ఆమె ఊడుస్తా అంటది. ఇగ తెలిసిన విషయమే గదా! అంతే ఈ రోజుటి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నా వీడియోస్‌లో మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. డెఫినెట్‌గా మీరు చూడండి. ఫుల్ వీడియో చూడండి. మీకే నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తానికైతే మా పాప చదవడం లేదు, ఏం లేదు గానీ బుక్స్ అయితే తీసుకుంటది. అటు ఇటు తిరుగుతది. మరి చదివిపిస్తే పట్టాయా అంటే ఆమె గుంజుకొని ఆమె గీతలు పెట్టుకుంటది. టోటల్‌గా అయితే ఇగ నేను ఇగ బట్టలు మడత పెట్టుకొని ఇంకేం పనున్నది ఊడవడం, మళ్ళీ బయట ఇల్లు ఊడ్చుకుంటా. ఏమన్నా గిన్నెలుంటే తోముకుంటా. అంతే ఇగ రోజు అవునండి. నా వీడియోస్‌లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఒక్క వీడియో కూడా లైక్ ఇస్తలేరు. మంచిగా 1000 చూస్తాళ్ళు. 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళకి గూడా చూస్తలేరు. నేను చెక్ చేసిన ఛానల్స్‌లో అయితే. నాకు మంచిగనే చూస్తాళ్ళు. లైక్ అయితే చేస్తలేరు. కామెంట్ కూడా చేస్తలేరు. బ్యాడ్ చేస్తలేరు, గుడ్ చేస్తలేరు. ఏముందో ఏమో అనుకుంటా. మొత్తానికైతే ఏదోలే నా వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నా. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఎన్నో మంచి మంచి విషయాలు మీకైతే చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.